సో మనము తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకున్నప్పుడు తలసరి ఆదాయంతో పాటు పేదరికము మరియు అసమానతల గురించి చెప్పుకున్నప్పుడు వీటన్నిటికీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావితం చేసేది ఏంటంటే సో ఆర్థిక వ్యవస్థలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నది, సో అందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయా, ఒకవేళ ఉపాధి అవకాశాలు లభిస్తే అది ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి అంటే అందరికీ మంచి ఉపాధి అవకాశాలు లేకపోతే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది తప్ప దానివలన మనకు సరి అయిన ఆదాయం రావడం లేదా. సో ఇవి కూడా ఏ రకమైన ఉద్యోగాలు ఎంత ఉన్నాయి, ఎవరికి చెందుతున్నాయి, ఇవన్నీ కూడా ఏంటంటే వీటన్నిటిపై ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు. సో కాబట్టి ఏంటంటే మనము ఇప్పుడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఎంప్లాయ్మెంటు అండ్ దానికి ఆపోజిట్ టర్మ్ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషను ఎలా ఉన్నదో మనము ఇక్కడ కొంత క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాము. ఎందుకంటే అది ఆర్థికాభివృద్ధిలో ముఖ్యమైన అంశము, ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే అంశంలో ఇది ముఖ్యము. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ఇది ఒక విధంగా దోహదం చేసింది. అంటే ఎంప్లాయ్మెంటు పరంగా కూడా కొన్ని సమస్యలు ఉండడం వలన సో అది కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అందరికీ ఉద్యోగ అవకాశాలు మళ్ళీ ప్రొడక్టివ్ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేది, అన్ఎంప్లాయ్మెంట్కు అవకాశాలు తక్కువైతాయి అనేది, అన్ఎంప్లాయ్మెంట్ ఉండడానికి అనేది అనుకోవడం జరిగింది. నిజంగా అనుకునడం ఒక ఎత్తు, నిజంగా వాస్తవంగా జరుగుతుందనేది మనం ఇక్కడ క్లుప్తంగా చెప్పుకుందాం. ఎందుకంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ పావర్టీ, లేక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ లో పేడ్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ లేకపోవడచ్చు, తర్వాత అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇవన్నీ భావనలు ఏంటంటే అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే మనం పైకి చూస్తే పని చేస్తున్నట్టే కనబడతాడు, బట్ వాస్తవానికి దాని ద్వారా అతను పని చేయడం వలన ఏదైతే ఉత్పత్తి జరుగుతుందో అది ఉత్పత్తి తగినంత లేకపోవడం, వాళ్ళ వ్యక్తిగత సమర్థతకు సమానంగా లేకపోవడం, అంటే ప్రొడక్టివిటీ లేకపోవచ్చు. తర్వాత ఉన్నప్పటికి కూడా ఓసారి తక్కువ వేతనం కలిగిన ఎంప్లాయ్మెంట్ కావచ్చు. ఓకే, మనం ఇదివరకు చూసుకున్నాము, ఇదివరకు అసమానతలు చేసినప్పుడు లో పేడ్ జాబుకును ఒక ఎగ్జిక్యూటివ్ పొజిషన్ రావాలంటే మన ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే దాదాపు 941 సంవత్సరాలు పడుతుంది. అంటే దట్ ఈజ్ లోయెస్ట్ పేడ్ జాబ్ ఎర్నింగ్స్ 940 times less than what a CEO ఆఫ్ ఎ కంపెనీ అర్న్స్. అంటే 940 రెట్లు ఆదాయము ఒక కంపెనీ మేనేజరు పొందగలుగుతాడు. అంటే మనం యూ కెన్ సీ, అంటే ఇక్కడ లోయెస్ట్ పేడ్ ఈజ్ మోర్ అన్ప్రొడక్టివ్, అంటే పెద్ద లేదు, అక్కడేమో మోస్ట్ ప్రొడక్టివ్. వాళ్ళ దాంట్లో ఒకవేళ ప్రొడక్టివిటీ కనుక మనము వాళ్ళ వేతనం ఆధారంగా చూస్తే నిజంగా దే ఆర్ మోర్ ప్రొడక్టివ్ అనుకోవచ్చు. అది దానిలో మన సిద్ధాంతపరంగా పోతే అది కొంత మనకు చర్చ చేసుకుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే వెదర్ వేతనము ఉత్పాదకత ఆధారంగా ఉన్నదా లేదా, వేతనము నువ్వు నిర్ణయించే అంశం ఉత్పాదకన కాదా అనేది, దాన్ని ఏంటంటే మనం ఒక సిద్ధాంతము మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ వేజెస్ అనేది దానిలో మనం చెప్పుకుంటాము. బట్ వాస్తవానికి మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ సిద్ధాంతం ఆధారంగా కంప్లీట్గా నిర్ణయించాలని మనం అనుకోలేము. దానిలో వేరే కారకాలు కూడా ఉండొచ్చు. బట్ ఇన్ని రెట్లు ప్రొడక్టివా అంటే 940 రెట్ల ఎక్కువ ఆదాయం వచ్చిందంటే ఈ యొక్క లో పేడ్ వర్కరు యొక్క సామర్థ్యత, ఈ యొక్క హైలీ పేడ్ ఆఫీసర్ యొక్క సామర్థ్యత 940 రెట్లు ఎక్కువగా ఉన్నదా. ఓకే, ఇది చర్చించాల్సిన అవసరము, కొంత సిద్ధాంతపరంగా కూడా చర్చలు జరిగాయి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఈ యొక్క
స్టేట్ ఫార్మేషన్ కూడా ఇది దోహద చేసింది కాబట్టి సో ఎంప్లాయ్మెంట్ గురించి. సో ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి చర్చుకున్నప్పుడు కొన్ని భావనలు మనము రిపీటెడ్గా వీటి గురించి కొంచెం క్లారిటీ బహుశా ఇండియన్ ఎకానమీ డిస్కషన్ సందర్భంగా ఇండియన్ ఎకానమీలో ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇలా చర్చించే దగ్గర వీటి గురించి చెప్పవచ్చు. బట్ కానీ ఇక్కడ ఒకసారి బ్రీఫ్గా మీకు చెప్తాను. ఇక్కడ 2 పదాలు ముఖ్యంగా వస్తాయి. వాటిని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, వర్క్ పార్టిసిపేషన్ రేటు. ఓకే, సో ఈ టర్మ్స్ ఒకదానికొకటి సంబంధం ఉంది. వాటి 2 కలిపి ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ నిర్ణయించడం జరుగుతుంది. ఇక వర్క్ పార్టిసిపేషన్ రేటు ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ టోటల్ వర్కర్స్ కూడా 2 రకాల స్టేటస్ దాని ప్రిన్సిపల్ స్టేటస్, సబ్సిడీ స్టేటస్ టు ఎలిజిబుల్ పర్సన్స్ అవైలబుల్ ఫర్ వర్క్. అంటే ఎవరైతే టోటల్ అవైలబుల్ వర్కర్ ఉన్నారో వాటిలలో ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు, హ్యావింగ్ ప్రిన్సిపల్ స్టేటస్ ఆర్ సబ్సిడీ స్టేటస్. అంటే దీంట్లో ఏది లేబర్ ఫోర్స్లో ఎంతైతే ఉన్నదో లేబర్ ఫోర్స్లో ఎంతమంది పనిచేస్తున్నారు దాన్ని నిష్పత్తిని మనము వర్క్ పార్టిసిపేషన్ రేట్ అని అంటారు. ఇది పర్సంటేజ్లో శాతంలో పెడతాడు. సో ఇక దానికి అన్ఎంప్లాయ్మెంట్ దీనికి అంటే ఇంకోటి లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ రేషియో. అన్ఎంప్లాయ్మెంట్ రిఫర్స్ టు ద షేర్ ఆఫ్ ద లేబర్ ఫోర్స్ దట్ ఈజ్ వితౌట్ వర్క్ బట్ అవైలబుల్ ఫర్ అండ్ సీకింగ్ వర్క్. సో దీంట్లో వర్క్ పార్టిసిపేషన్ అంటే ఎవరైతే వర్క్ సీక్ చేసే దానిలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, సో వర్క్ సీక్ చేసిన దానిలో వర్క్ లేని వాళ్ళను అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సో వితౌట్ వర్క్ బట్ అవైలబుల్ ఫర్ అండ్ సీకింగ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి కావాలని రెడీగా ఉన్నారు, అవైలబుల్ ఉన్నారు, బట్ వాళ్ళకు అవకాశం లేకపోతే వాళ్ళను అన్ఎంప్లాయిడ్ కూడా మనం పరిగణించవచ్చు. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫార్ములా ఈజ్ the number of unemployed people in the country divided the total number of workers available in the civilian labor force. సివిల్ అంటే మిలిటరీ దాని గురించి కొంత ఎక్స్క్లూడ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సివిలియన్ లేబర్ ఫోర్స్లో. ఓకే, సో దీని ప్రకారం ఏంటంటే దీన్ని అన్ఎంప్లాయ్మెంట్ ప్రివెంటుడు. సో మన భారతదేశంలో ఈ సిచ్యువేషన్ ఎలా ఉందనంటే, ఎందుకంటే మనం ఎక్కువ తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకునే ముందు ఈ అన్ఎంప్లాయ్మెంటు పరిస్థితి ఇండియాలో ఎలా ఉన్నదని కొంత బ్రీఫ్గా చెప్తాం. సో అన్ఎంప్లాయ్మెంట్ రిఫర్స్ టు షేర్ ఆఫ్ ద చెప్పాం కాబట్టి దీని ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ 2021లో దాదాపు 6% ఉంది. ఇది పోయిన సంవత్సరం పోల్చుకుంటూ తగ్గినట్టు చెప్పడం జరుగుతుంది. సో ఇట్ వాజ్ 8%. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫర్ 2020 వాజ్ 8%, a 2007 డిక్లైన్ ఫ్రమ్ ఇది. సో దాంట్లో కొంత గణాంకాల్లో కొంత తేడా ఉన్నది. యాక్చువల్లీ దీనిపై చాలా చర్చ జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంటు గురించి ఏదైతే గణాంకాలు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందో వాటి యొక్క నాణ్యతపై వాటిని కొంత ఏంటంటే విశ్వసనీయతకు కొంచెం ఇబ్బందులు కలుగుతున్నట్టు చర్చలలో జరుగుతుంది. సో దాన్ని బట్టి అయితే ఏంటంటే మనం చూసేదంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఉన్నది, అది కొంత తగ్గినట్టయితే ఇక్కడ చెప్తుంది. ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇక దీనిలో మనం ప్రిన్సిపల్స్ యూజువల్ అప్రోచ్ రకరకాలు అంటాము అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్. సో యూజువల్ అప్రోచ్ దీని ప్రకారం ఏంటంటే ద మేజర్ టైమ్ స్పెంట్ బై ఎ పర్సన్, అంటే ఒక సంవత్సరం కాలంలో 183 రోజులు గట్ట పని చేస్తే, సో ఈజ్ ఎంప్లాయిడ్ ఐజ్ ఫర్ ద యూజువల్ అప్రోచ్, ఈజ్ ఇన్ ద లేబర్ ఫోర్స్ ఆర్ అవుట్ ఆఫ్ లేబర్ ఫోర్స్. దిస్ ఈజ్ కాల్డ్ యూజువల్ అప్రోచ్ ఇన్ డిటర్మైనింగ్ ద పార్టిసిపేషన్ రేట్. దీనిలో 183 రోజులు పని చేసినా పనికి అవైలబుల్ ఉన్న దాన్ని యూజువల్ అప్రోచ్ ద్వారా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కింద మనం పరిగణించవచ్చు. సో యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్ అండ్ సబ్సిడీస్ ఇదివరకు చెప్పాము. ఇది అన్ఎంప్లాయ్మెంట్ చేసినప్పుడు 2 రకాలు. సో యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్ అండ్ సబ్సిడీ స్టేటస్ అప్రోచ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ టు ద ప్రిన్సిపల్ స్టేటస్ అప్రోచ్. ఓకే, ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 30 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ 365 days, ఏ పర్సన్ ఈజ్ కన్సిడర్డ్ ఈజ్ ఎంప్లాయిడ్ అండర్ దిస్ అప్రోచ్. సో దీని ప్రకారము ఈ యొక్క యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్ ప్రకారం ఇది ఉంటుంది. ఇక తెలంగాణకు వచ్చే వరకు కొంత మనము
ఎక్కువ డిస్కషన్ చేస్తాము. ఒక దత్తాంశం ఏంటంటే దీని ప్రకారం ఏంటంటే దాదాపు 45.8% ఆఫ్ వర్క్ పార్టిసిపేట్ ఏదైతుందో దాంట్లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ 45%, 35.4% క్యాజువల్ లేబరర్స్, 16.1% ఏమో వేజ్ శాలరీ వర్కర్స్. అంటే మొత్తము 100 మంది వర్కర్సు ఎంగేజ్ అయినప్పుడు దానిలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎక్కువ పార్టిసిపేషన్. సో దాదాపు 1/3 క్యాజువల్ లేబరు. సో మిగతా 16% ఓన్లీ శాలరీడ్ అండ్ అర్నర్స్. సో వీటిని గమనించవచ్చు ఏంటంటే సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఆల్ దోస్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వాళ్ళంతా దే ఆర్ ఎంగేజ్డ్ కాబట్టి వాళ్ళు మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్గా మనం పరిగణన తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే వేజ్ ఎంప్లాయ్మెంట్ పనిచేస్తారో దాంట్లో క్యాజువల్ బట్ నాట్ రెగ్యులర్ వేజ్కు చేసేవాళ్ళు అగ్రికల్చర్ లేబర్ కూడా దీంట్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో సో ఓన్లీ 16% మోర్ ఆర్ లెస్ వేజ్ అండ్ శాలరీడ్ అంటే దీంట్లో కొంత ఎక్కువ సెక్యూరిటీ అంటే ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఉన్న శాతము ఈ సెక్షన్లోనే ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక అన్ఎంప్లాయ్మెంట్ రేటు 2015-16 ఎందుకంటే ఇది పాతది, ఏది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేటు గురించి మనం చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఇది ఓవరాల్గా ఎంత ఉంది అంటే లేటెస్ట్ డేటా తర్వాత గణాంకాలు చెప్తాము. సో దీని ప్రకారం ఏంటంటే 2015-16 సంవత్సరంలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు అంటే ఎలా ఉన్నదని చెప్తాను. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు రూరల్ ఏరియాలో 63%, అర్బన్ ఏరియాలో 49.1%. మొత్తంలో 58% దానిలో ఏది 15 to 59 లేకపోతే 16 to 64 దాంట్లో దే ఆర్ ఆల్ అవైలబుల్ ఫర్ వర్కింగ్ ఆర్ అవైలబుల్ ఫర్ వర్క్. ఎంతమంది పనిచేస్తున్నారు శాతంలో చూస్తే 62.2% ఇన్ రూరల్ ఏరియాస్లో, 46.1% ఇన్ అర్బన్ ఏరియాస్లో పనిచేస్తున్నారు. ఓవరాల్గా 56.6% చేస్తున్నారు. సో ఈ రెండింటి మధ్యలో భేదం కూడా కొంతవరకు మనకు అన్ఎంప్లాయ్మెంట్ రేటుని ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ దీని ప్రకారం 2015-16లో ఇది ఆల్ ఏజ్ గ్రూప్ అంటే బేసికల్గా 15 అండ్ అబోవ్ ఏజ్ గ్రూప్లోకి సో 1.2% రూరల్ ఏరియాస్లో ఉంటే అర్బన్ ఏరియాస్లో 6.1%, ఓవరాల్గా 2.7% ఉంది. ఇది యూజువల్ ప్రిన్సిపల్ స్టేటసు, యూజువల్ సబ్సిడీ స్టేటస్ ఆధారంగా గణాంకాలు చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏమైందంటే ఇక్కడ మనం మోర్ డీటెయిల్స్ ఏంటంటే ఈ లేటెస్ట్ స్టాటిస్టిక్స్ తీసుకున్నప్పుడు వీటి గురించి కొంచెం మనం చర్చించుకుందాము. ఇక లేటెస్ట్ గురించి ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్ వైజ్ చూసుకున్నప్పుడు ఏంటంటే మనకు 15 to 29 ఇయర్స్ వీటిలలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 7.7% ఉంది. ఇది 3.8% ఇన్ రూరల్ అండ్ 17.2% ఇన్ అర్బన్ ఏరియాస్లో 2015-16లో. అంటే ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ గ్రూప్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉన్నట్టు చెప్తుంది. ఇది 7.7% ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, ఓన్లీ 2.7%. ఓవరాల్ 2.7% ఉంటే ఈ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది 7.7% ఉంది. అది రూరల్ ఏరియాతో పోల్చుకుంటే కొన్ని అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉన్నది. 17.2% ఆఫ్ అర్బన్ యూత్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇది గమనించాల్సిన అవసరము, చర్చించాల్సిన అవసరము. అది త్వరలోనే కొంత దీనిపై చర్చ కొంత చేసుకుందాము. ఓకే, ఇక లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఈ మధ్యలోనే అంటే సెప్టెంబర్ 2022 అంటే నార్మల్గా ఏంటంటే ఈ యొక్క సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వాళ్ళు ఆల్మోస్ట్ మంత్ వైజ్ స్టాటిస్టిక్స్ చెప్తుంటారు అన్ఎంప్లాయ్మెంట్ రేటు. అది ఎలా ఉన్నదనేది లేటెస్ట్ అంశం చెప్తుందంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫర్ తెలంగాణ వాజ్ 8.35%. దో తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫ్లక్చువేటెడ్ సబ్స్టాన్షియల్లీ ఇన్ రీసెంట్ మంత్స్, ఇట్ టెండెడ్ టు ఇంక్రీజ్ త్రూ October 2021, September 2022 పీరియడ్ ఎండింగ్ 8.3. అంటే ఇది కొంత పెరిగినట్టు
ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ కొంత చెప్తుంది. అది మంత్ వైజ్ చూసుకున్నప్పుడు ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. ఆ ఫ్లక్చుయేషన్స్ కూడా కొంత ఓవరాల్ ట్రెండ్ కొంత ఇంక్రీజ్ త్రూ అక్టోబర్ 2020తో పోల్చుకుంటే సెప్టెంబర్ 2020 పీరియడ్లో కొంత పెరిగింది. బట్ కొంత ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. అంటే ఒకసారి తగ్గొచ్చు, కొంచెం పెరగొచ్చు అనేది చూసుకుంటే మనకు తెలుస్తుంది. అదే లేటెస్ట్ స్టాటిస్టిక్స్ మనకు పీరియాడిక్ లేబర్ సర్వే లేటెస్ట్ 2019-20కి ఏదైతే అందుబాటులోకి వచ్చిందో దాంట్లో ఈ ఎంప్లాయ్మెంటు అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నది, అది రూరల్ అర్బన్ ఏరియాస్లో ఎలా ఉన్నది, తర్వాత మేల్ ఫిమేల్స్ మధ్య ఎలా ఉన్నది అనేది కూడా ఈ యొక్క పట్టికను మనకు చూసుకోవచ్చు. ఓకే, సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు మేల్స్ కంటే ఫిమేల్స్లో ఎక్కువ ఉంది రూరల్ ఏరియాస్లో. అర్బన్ ఏరియాస్లో కూడా మేల్స్ కంటే ఫిమేల్స్లో ఎక్కువ ఉన్నది. ఫిమేల్ లేబర్ ఫోర్స్ అది చాలా తక్కువ ఉంది. ఓకే, తర్వాత ఓవరాల్గా చూసుకుంటే 42% ఉంటే దానిలో 57% మేలు, 28%. సో దీన్ని బట్టి ఏంటంటే మనకు రూరల్ అర్బను మేల్ ఫీమేల్ పోల్చుకుందంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఈస్ మోర్ ఎమాంగ్ రూరల్ అండ్ ఎమాంగ్ ఫీమేల్. కొంత చూడు ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 44%, ఇక్కడ 42%. అంటే మోర్ పెద్ద డిఫరెన్స్ లేనప్పటికి కూడా కొంత. ఓకే, ఇది ముఖ్యమైన గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇది ఎందుకు వై దెర్ ఈజ్ లో ఫిమేల్ పార్టిసిపేషన్ రేట్ వెన్ కంపేర్డ్ టు మేల్స్, వై దెర్ ఈజ్ మోర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ రూరల్ ఏరియా వెన్ కంపేర్డ్ టు అర్బన్ ఏరియాస్. ఇవన్నీ ప్రశ్నించాల్సిన చర్చించాల్సిన అంశాలే చేస్తే. సో ఇది ఒక అంశము లేబర్ ఫోర్స్. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో అది యువకులలో తక్కువగా ఉన్నది, మొత్తం ఆల్ ఏజ్ గ్రూప్లలో ఎక్కువగా ఉన్నది. అంటే చూడండి ఇక్కడ ఏజ్ గ్రూప్ వైజ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏజ్ గ్రూప్ వైజ్ చెప్పుకున్నప్పుడు ఆల్ అంటే ఆల్ ఏజ్ గ్రూప్లో 61% ఉండే మేల్స్లో అది యూత్లో ఓన్లీ 57% ఉంది. సో ఓవరాల్గా 76% ఉంది. ఓకే, అంటే దాన్ని బట్టి ఏంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఈజ్ లో ఎమాంగ్ యూత్ వెన్ కంపేర్ టు అదర్ ఏజ్ గ్రూప్స్. అంటే ఆల్ సెక్షన్ ఓవరాల్గా చూసుకుంటే అదొకటి ఉంది. అంటే ఇక్కడ ఏజ్ గ్రూప్ వైజు రూరల్ అర్బను తర్వాత మేల్ ఫీమేల్ ఈ 3 కేటగిరీస్ వైజ్ పరుచుకున్నప్పుడు ఇది మనము గమనించాల్సిన అవసరము. అంటే ఎంప్లాయ్మెంటు సిచ్యువేషన్ చెప్పుకున్నప్పుడు సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఎమాంగ్ మేల్స్, మోర్ ఎమాంగ్ అడల్ట్స్ వెన్ కంపేర్ టు youth. Okay, it is more in rural area when compared to urban areas. So first వాళ్ళు క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ, వీటిని మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ చెప్పొచ్చు. ఇది ఓకే, ఇది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్కి సంబంధించింది. అంటే అవైలబుల్ ఫర్ వర్కింగ్ అండ్ అవైలబుల్ ఫర్ వర్క్ ఈ సిచ్యువేషన్ ఇలా ఉన్నది ఇది. ఓకే, ఇక రెండవ ఏంటంటే వర్క్ పార్టిసిపేషన్ రేటు. అంటే వాస్తవానికి ఎంతమంది యాక్చువల్గా పనిచేస్తున్నారు, అది యూజువల్ స్టేటస్ సర్వపురుషంగా మనం సరే పెద్ద దాని ప్రకారం ఏంటంటే ఎంతమంది పనిచేస్తున్నారంటే ఇది యువకులలో ఎలా ఉన్నది, తర్వాత ఓవరాల్గా ఎలా ఉన్నది, తర్వాత అడల్ట్స్లో ఎక్కువ ఉన్నదని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఏదైతే ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్కి మనము ఏవైతే కాంక్లూజన్ చేశామో డ్రా చేశామో అవే మోర్ ఆర్ లెస్ వర్క్ పార్టిసిపేషన్ రేట్ కూడా చేయొచ్చు. అక్కడ ఏది ఓవరాల్ పార్టిసిపేషన్ రేట్ ఈజ్ మోర్ దాన్ వర్క్ పార్టిసిపేషన్ రేట్ అమాంగ్ యూత్. ఇక్కడ 50% ఉంటే ఓవరాల్ 58 ఉంది. ఈ 15 అండ్ అబోవ్ ఏజ్ గ్రూప్లో 77%. అంటే 29 అండ్ అబోవ్ వాళ్ళ దాంట్లో చాలా ఎక్కువగా ఉన్నది. ఇటు మోర్ దాన్ 80 ఉండొచ్చు, 90 కూడా రావచ్చు. ఓకే,
అది స్పెషల్గా మనకు గణాంకాలు లేవు కాబట్టి మనం చెప్పుకోవడం లేదు. ఓకే, సో ఇది ఫిమేల్స్కి వర్తిస్తుంది, రూరల్ ఏరియాస్ వర్తిస్తుంది, అర్బన్ ఏరియాస్ ఓవరాల్ కూడా వర్తిస్తుంది. అంటే ఏంటి, వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఈజ్ మోర్. ఇవన్నీ కంపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కంపేర్ చేస్తే కూడా మనకు ఆల్రెడీ ఇదే గణాంకాలు చెప్పుకోవడం జరుగుతుంది. వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఒక్కటే ఇది 35.2% ఉంది. అంటే ఓవరాల్గా ఇది రూరల్ అర్బన్ మొత్తం చేసుకుంటే వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఈజ్, అంటే యువకులలో ఓన్లీ 1/3 ఆఫ్ దెమ్ ఆర్ ఐదర్ వర్క్, ఓన్లీ 1/3 ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్. 35.2%. అంటే యువకులలో ఓన్లీ 1/3. సో 2/3 ఆర్ నాట్ వర్కింగ్. వై 2/3 ఈజ్ నాట్ వర్కింగ్? వాట్ దే ఆర్ డూయింగ్? whether they are available for work or really they are engaged in some other productive activities which may maybe in the long run or in the short run. వాటి గురించి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి వచ్చే వరకు కూడా మనకి ఇది ఏజ్ గ్రూప్ అయితే చూసుకుంటే మేల్స్ ఫిమేల్స్ని పోల్చుకుంటే అంటే మేల్స్లో కొంత ఎక్కువ ఉన్నది. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ వెరీ హై వెన్ కంపేర్ టు ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు. అది ఫిమేల్స్లో కానీ మేల్స్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ అర్బన్ ఏరియాస్లో కానీ. ఇక్కడ ఏంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ మోర్ ఇన్ అర్బన్ ఏరియాస్. చూడండి ఇక్కడ వెన్ కంపేర్ టు రూరల్ ఏరియాస్. ఇక్కడ 20% ఉంటే ఇక్కడ 13% ఉంది. ఇక్కడ 3.6% ఉంటే ఇక్కడ 8% ఉంది. అంటే సో unemployment rate is more in urban areas when compared to rural areas. It is more among males, not among males. ఇక్కడ అర్బన్ ఏరియాస్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ మోర్ అమాంగ్ ఫిమేల్స్ వెన్ కంపేర్ టు. అంటే ఇది చూడండి, ఇక్కడ రూరల్ అర్బన్ కాంట్రాస్ట్ ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే వై unemployment rate is more among females in urban areas when compared to unemployment rate among females in rural areas. Okay, ఇది నేచర్ ఆఫ్ వర్క్ను ద సెక్టార్స్ ఇన్ విచ్ దే ఆర్ ఎంగేజ్డ్ ఆర్ అవైలబుల్ అనేది, ఎక్కడ ఏ ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి ఏంటనేది మనకు చెప్పుకుంటే మనకు రూరల్ ఏరియాస్లో క్లియర్గా మన అగ్రికల్చర్ బేస్డ్ యాక్టివిటీస్లో ఫిమేల్ లేబర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇది సో కాబట్టి ఫిమేల్ లేబర్ వర్క్ పార్టిసిపేషన్ ఇస్ మోర్. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఉంది. అంటే యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకు బాగా ఎక్కువ ఉన్నట్టు మనకు ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఇక మనము ఇక్కడ మనం ఇది దిస్ ఇండికేట్స్ ద యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాన్సర్న్స్ ఎట్ ద ప్రజెంట్ జంక్చర్. సో దీనిలో భాగంగానే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మనం క్లుప్తంగా చెప్పుకుందాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేటు బై లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పుకుంటే దీనిలో మనకు గమనించదంటే ఎంప్లాయ్మెంట్ బై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ సీన్ దట్ అమాంగ్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్ 15 and above లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఆర్ లోయెస్ట్ అమాంగ్ దోస్ విత్ హయ్యర్ సెకండరీ. అంటే ఈ సెకండరీ ఎడ్యుకేషన్ చదువుకున్న దానిలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు తక్కువగా ఉన్నది. ఇట్ వాజ్ హైయెస్ట్ అమాంగ్ దోస్ విత్ సమ్ డిప్లొమా. అంటే ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో భేదాలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. లైక్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ద వర్క్ పార్టిసిపేషన్ రేట్ వాజ్ ఆల్సో లోయెస్ట్ అమాంగ్ దోస్ విత్ హయ్యర్ సెకండరీ. ఇట్ వాజ్ హైయెస్ట్ అమాంగ్ దోస్ విత్ సమ్ డిప్లొమా. అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటుకు వర్క్ పార్టిసిపేషన్ రేటు ఆ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎలా ఉన్నదో అది కంటిన్యూ ఉంది. దానిలో సేమ్ టెండెన్సీ, అంటే కాంట్రాస్టింగ్. ద వర్క్ పార్టిసిపేషన్ రేట్ అమాంగ్ దోస్ విత్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ అబోవ్ వాజ్ 44%. బోత్ లేబర్ ఫోర్స్ వర్క్ పర్సన్ వేరీ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అండ్ బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. అంటే పైన ఏదైతే మనము ఈ గ్రాఫ్ ఇచ్చామో గ్రాఫ్ ఆధారంగా మనము ఈ ఇంపార్టెంట్ కాంక్లూజన్ చేసేటప్పుడు దీస్ ఆర్ ఇంపార్టెంట్ కాంక్లూజన్స్. సో ఇది ఇక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉన్నది, ఇది చాలా గమనించాల్సిన అవసరం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ వెరీ హై. ఇది
దెర్ ఇస్ ఎ పాజిటివ్ రిలేషన్. చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ రేటు, లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగినా కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరిగింది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 2013-14 నుంచి పోల్చుకుంటే 2017-18 వచ్చే వరకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హ్యాస్ ఇంక్రీజ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దిస్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్ కాంక్లూజన్. అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది. ఓకే, ఓవరాల్ పెరిగింది అన్నది ఒకటి. బట్ ఎందులో ఎక్కువ పెరిగింది, ఎందులో ఎక్కువ ఉన్నది, హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎక్కువగా ఉన్నది. అది హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగడం ఒక ఎత్తు, తర్వాత ఎక్కువగా ఉండడం అనేది. సో లోయర్ లెవెల్స్లో కూడా తక్కువగా ఉన్నది. సో దీన్ని బట్టి ఏంటంటే మనము గమనించాల్సిన అవసరం ఏంటంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉన్నది. సో దాన్ని మనము పరిగణలోకి తీసుకొని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచాలంటే ముఖ్యంగా ఏం చేయాలంటే ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్టార్స్ యూజింగ్ లేబర్ ఇంటెన్సివ్ మెథడ్స్. ఓవరాల్గా అంటే లేబర్ ఇంటెన్సివ్. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అడ్రస్ చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ చర్యలు తీసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ జనరల్, ఎడ్యుకేటెడ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ పర్టికులర్ కెన్ బి రెడ్యూస్డ్ అండ్ దోస్ labor, whether skilled or unskilled, can become part and parcel of the productive sectors, then contribute to economic growth of the Telangana state. So మనము ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉన్నది, అది ఏ రంగాల్లో, రూరల్, అర్బను, మేలు, ఫిమేలు, ఏజ్ గ్రూపు, తర్వాత ఎడ్యుకేషన్ వైజ్ కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ అన్ఎంప్లాయ్మెంట్ సమస్యను అరికట్టాలంటే, ఉద్యోగ అవకాశాలు పెంచాలంటే, మరి ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెంచాలంటే ప్రభుత్వ పరంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వము ప్రైవేట్ రంగం ద్వారా కానీ ప్రభుత్వ రంగం ద్వారా కానీ కొన్ని అనుకూలమైన పరిస్థితులు కలిగించే దానిలో భాగంగానే ఈ పెట్టుబడి అనేది, ఇన్వెస్ట్మెంట్ చాలా గణనీయంగా పెంచాల్సి ఉంది. ముఖ్యంగా ఏవైతే లేబర్ ఇంటెన్సివ్, ఎక్కువ లేబర్ ఉపయోగించి ఉత్పత్తి చేసే రంగాలు ఉంటాయో వాటిపై ఎక్కువ ప్రాధాన్యత కేటాయించాలి. ఇక రెండవది అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చే కంటే స్కిల్ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్, అంటే నాణ్యమైన విద్య, నాణ్యమైన ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే విద్య ట్రైనింగ్ అనేది చాలా గుణాత్మకంగా చాలా అంత శోచనీయ దశలో ఉంది. కాబట్టి దానిపై శ్రద్ధ పెడితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, క్వాలిటేటివ్ ఎంప్లాయ్మెంట్, ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్, ఎక్కువ వేతనం వచ్చే ఎంప్లాయ్మెంట్ పెరగడానికి అవసరం ఉంది. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అంటే ఇవన్నీ అంటే స్వయంగా ఉద్యోగం అంటే ఎంప్లాయ్మెంట్ చేయడానికి అటువంటి చర్యలు కూడా కల్పిస్తే ఈ యొక్క మన తెలంగాణలో ఉన్న ఏవైతే హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయో అవి కూడా ఆ వర్గాలు బెనిఫిట్తో పాటు వాళ్ళు మొత్తం కలిపి కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు దోహదపడే అవకాశాలు ఉన్నాయి. సో దీంతో ఏంటంటే మనం ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.